హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రేపొచ్చే అప్కమింగ్లో ఊహించిన ట్విస్ట్ మారబోతుంది. శారద కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతూ ఉంటుంది. ఇక మరోవైపు భూమి గగన్ అన్న మాటలకు బాధపడుతూ ఉంటుంది కదా. ఈలోపు ఇక గగన్ భూమిని అన్న మాటలు గుర్తు చేసుకొని గగన్ కూడా చాలా బాధపడుతూ ఉంటాడు. ఇక శారదకు ఒక్కసారిగా బ్రీతింగ్ ఆగిపోయినట్టు చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది. వెంటనే గగన్ లోపలికి వెళ్ళి శారదను చూసే సమయంలో ఊపిరి పీల్చుకోకుండా ఇబ్బంది పడుతూ ఉంటుంది. ఇక వెంటనే గగన్ డాక్టర్ని పిలవడానికి అక్కడి నుంచి డాక్టర్ దగ్గరికి వెళ్తూ ఉంటాడు కదా. ఏమైంది బావా అని చెప్పేసి వెంటనే శారద దగ్గరికి వెళ్ళేసరికి బ్రీతింగ్తో కొట్టుమిట్టాడుతూ ఉంటుంది. అత్తయ్య అత్తయ్య అని చెప్పేసి భూమి పిలుస్తుండగా ఇక ఒక్కసారిగా ఊపిరి పిలిచి ఇక శ్వాస లేనట్టు కింద పడిపోతుంది. వెంటనే డాక్టర్ని తీసుకొస్తాడు గగన్. ఒకసారి చెక్ చేయండి డాక్టర్ అంటుండగా ఈలోపు చేయి పట్టుకొని చూసరికి సారీ అండి, తను అట్లీస్ట్ 10 నిమిషాల కంటే ఎక్కువ బ్రతకదు అని చెప్పేసేసరికి గగన్ భూమి ఇక షాకింగ్లో ఉండిపోతారు. లేదు డాక్టర్, మా అమ్మ బ్రతుకుతుంది, నాకు తెలుసు, మా అమ్మ ఎవరికి ఏ అన్యాయం చేయలేదు, ప్లీజ్ డాక్టర్ చెప్పలేను, ఆ దేవుడి మీద భారం వేయండి అనేసరికి గగన్ భూమి ఇద్దరు కలిసి చాలా బయటకు వచ్చి ఏడుస్తూ ఉంటారు. అమ్మవారి రూపంలో ఒక ముసలావిడ గగన్ దగ్గరికి వస్తుంది. ఏంటి బాబు, సమస్యలో ఉన్నావా? కంగారు పడకు, మీ అమ్మ ఎవ్వరికి ఏ అపకారం చేయదు. నేను ఒకటి చెప్తాను, జాగ్రత్తగా వింటావా? చెప్తానమ్మా, మా అమ్మ కోసం ఏ కష్టమైనా పడతాను, ఏదైనా చేస్తాను, చెప్పమ్మా. ఏం లేదు బాబు, నీ చేతులతో కష్టపడి నువ్వు కష్టపడ్డ డబ్బులు 1000 రూపాయి అమ్మవారికి నువ్వు ఎలాగైనా వడిబియ్యం సారా సమర్పించు. ఖచ్చితంగా ఆ అమ్మవారు మీ అమ్మను కాపాడుతుంది. అది నీ కష్టం మాత్రమే. ఆ కష్టం ఎండనక వాననకుండా నువ్వు అలాంటి కష్టపడితే ఖచ్చితంగా మీ అమ్మ తిరిగి ప్రాణాలు వస్తాయి. అలా చేస్తావా? చేస్తానమ్మా, ఖచ్చితంగా చేస్తాను అని చెప్పేసి వెంటనే ఇక గగన్ ఎలాగైనా శారదను బ్రతికించుకునడానికి ఇక కూలి పని అని చెప్పేసి వేరే అతని దగ్గరికి వెళ్తారు. భూమి గగన్, అన్న నీకు దండం పెడతా, నీ కాళ్ళు పట్టుకుంటా, ఏదో ఒక పని ఇక్కడ ఇవ్వండి అని అంటుండగా, పని లేక మేమే ఇక్కడ ఇబ్బంది పడుతున్నాం బాబు, ఇక్కడి నుంచి వెళ్ళిపో ప్లీజ్ అన్న, నీ కాళ్ళు మొక్కుతా, ఒక 2 రోజుల పని ఇవ్వు. అది నా కోసం కాదం, ఇక మా అమ్మ కోసం. ఎందుకంటే ఈ కష్టపడ్డ పైసలే అమ్మవారికి ఎలాగైనా నైవేద్యం పెట్టాలన్నా, ప్లీజ్ అన్నా అని చెప్పేసి విధంగా అంటుండగా, లేదు బాబు ఒరియకు, ఇక్కడి నుంచి వెళ్ళిపో అని అక్కడి నుంచి గగన్ని తోసేసరికి బావ అని చెప్పేసి ఇద్దరు కలిసి బాధపడుతూ ఉంటారు. అదే సమయంలో ఒక అబ్బాయి ఎదురు పడతాడు. ఇక అలా బాధపడుతుండగా ఏమైందక్క అంటుండగా జరిగిందంతా బాబుకు చెప్తుంది. నేను పని ఇస్తానని చెప్పేసి ఆ బాబు ఏకంగా దేవుడు రూపంలో వచ్చి వెంటనే ఇక ఎండలో నడెండలో కాళ్ళకు చెప్పులు లేకుండా ఇటుకలు మోస్తూ ఉంటాడు గగన్. అది చూసి భూమి చాలా తల్లడిస్తూ ఉంటుంది. ఎలా అలా ఆ ఒక్కరోజు ఆ 1000 రూపాయలు సంపాదించిన తర్వాత వెంటనే ఆ డబ్బులు తీసుకొని వెళ్తాడు గగన్. ఇక్కడ ఒక్కరోజు టైమే హాస్పిటల్లో. మరోవైపు గగన్ అమ్మవారి దగ్గరికి తను కష్టపడ్డ డబ్బులు తీసుకొని వెళ్తాడు. ఇక మోకాళ్ళ మీద నడిచి గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేసి అమ్మవారికి గగన్ చేతుల మీదుగా నైవేద్యం అండి అమ్మవారికి సమర్పించి 5కి అన్నదానం చేస్తాడు. అలా చేసిన తర్వాత బావా, అత్తయ్య ఎలాగైనా బ్రతుకుతుంది, ఆ అమ్మవారు ఖచ్చితంగా మనకు ఏదో ఒక రూపంలో సహాయపడతాడు అని చెప్పేసరికి ఇక్కడ గగన్ పూజ చేస్తుండగా అమ్మవారు వెంటనే శారద దగ్గర ఒక అమ్మాయి రూపంలో వచ్చి అలా నుదుటిన బొట్టు పెడుతుంది. వెంటనే ఇక్కడ కాస్త బ్రీతింగ్ ఆగిపోయిన శారద ఒక్కసారిగా నాడు కొట్టుకుంటూ ఉంటుంది. వెంటనే పూర్ణి అక్కడ ఉంటుంది కదా. ఇక మరోసారి డాక్టర్లు వచ్చి చెక్ చేస్తుండగా వెంటనే డాక్టర్లు షాకింగ్గా చూస్తూ ఉంటారు. ఇంపాసిబుల్, అసలు ఇది ఎలా జరిగింది? దైవ నిర్ణయమే. నిజం చెప్పాలంటే ఇక మీ అదృష్టమే అమ్మ. మీ అమ్మ ఈరోజు ప్రాణాలు లేకుండా ఇక చనిపోయిందనుకున్న ఆ ప్రాణం ఎలాగైనా ఆ దేవుడి వల్ల తిరిగి మీ అమ్మ ప్రాణం మళ్ళీ వచ్చింది. ఇక మీ అమ్మ మళ్ళీ తిరిగి ప్రాణాలు పోయే ప్రసక్తే లేదు. ఆ దేవుడి కృపదయ మీ మీద ఉంది అని చెప్పేసి డాక్టర్లు చెప్పిన తర్వాత వెంటనే పూర్ణి
ఇక భూమికి ఫోన్ చేస్తుంది. ఒక్కసారిగా భూమి భయంతో ఫోన్ ఇస్తుంది. ఏమైంది అంటుండగా, వదిన వదిన డాక్టర్లు చెప్పారు అమ్మ బ్రతికింది, అంతేకాకుండా ఇక అమ్మకి ఎలాంటి ఆపద లేదని చెప్పారు అని అనేసరికి వెంటనే గగన్ దగ్గరికి భూమి వెళ్తుంది. బావా అత్తయ్య ఇప్పుడు ఓకేనట, అత్తయ్య ప్రాణానికి ఎలాంటి ప్రమాదం లేదట బావా, డాక్టర్లు చెప్పారట. ఇక వెంటనే ఆ గుడి చుట్టూ ప్రదక్షిణ చేసి త్వరగా ఆ గుడి దగ్గర నుంచి గగన్ హాస్పిటల్ దగ్గరకు వస్తాడు. కాస్త స్పృహలోకి వస్తూ ఉంటుంది శారద. వెంటనే గగన్ గగన్ అని చెప్పేసి కలవరిస్తుంటుంది. గగన్ పూర్ణి అందరు కలిసి లోపలికి వెళ్తారు. కళ్ళు తెరిచిన తర్వాత భూమి వైపు శారద చూస్తూ ఉంటుంది. అమ్మ అమ్మ అని చెప్పేసి వెంటనే గగన్ చాలా బోరున ఏడుస్తూ ఉంటాడు. ఈరోజు అమ్మవారి దయ వల్లే ఇక అత్తయ్య బ్రతికిందని చెప్పేసి వెంటనే భూమికి కూడా సంతోషపడుతూ ఉంటుంది. నాన్న గగన్ అని చెప్పేసి ఇక అలా ఒక్కసారిగా దగ్గరికి తీసుకుంటుంది. ఇక అమ్మ అమ్మ అని చెప్పేసి పూర్ణి ఇద్దరు కలిసి ఇక ఏడుస్తూ ఉంటారు. అమ్మ భూమి అని చెప్పేసి అంటుంది. అసలు ఏం జరిగింది అమ్మ, ఇలా కారణానికి ఎవరు కారణం, అసలు ఏమైంది అని చెప్పేసి ఈ విధంగా శారదను అడుగుతూ ఉంటాడు. అప్పుడు వెంటనే శారద ఇక ఆ పాత వీడియో గురించి చెప్తూ ఉంటుంది. నేను ఆ రోజు షెల్ఫ్లో బట్టలు అన్ని ఫోల్డ్ చేసి పెడుతున్నా, అదే సమయంలో పాత కెమెరా కింద పడ్డది. ఏంటని చెప్పేసి అది చూసరికి ఆ కెమెరాలో శోభాచంద్రన్ చంపిన అపూర్వ ఉంది. ఆ అపూర్వ శోభాచంద్రను ఇక చంపేసింది దారుణంగా కాల్చి. అది చూసి నేను ఒక్కసారి షాక్ అయిపోయాను. అదే సమయానికి రత్న నా వెనకాల చూసి ఆ పాత వీడియో ఇక కెమెరా ఇవ్వని చెప్పేసి నా దగ్గర నుంచి గొడవ చేసి లాగేసుకుందామని చెప్పేసి ప్రయత్నించింది. నేను వెంటనే ఆ రత్న దగ్గర నుంచి వీడియో ఎలాగైనా పోలీసులకు కాకుండా భూమికి చూపించాలి అని చెప్పేసి వెంటనే రత్నను బంధించాను. అదే సమయానికి భూమికి 2 సార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదు. ఆ తర్వాత భూమి వచ్చిందని చెప్పేసి వెంటనే డోర్ తీసరికి అసలు ఎవరో తెలియని వ్యక్తి నన్ను షూట్ చేశానా అని చెప్పేసరికి భూమి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏమంటున్నారు అత్తయ్య, మా అమ్మని చంపింది ఆ అపూర్వనా? అవునమ్మా, మీ అమ్మని చంపింది ఎవరో కాదు, ఆ అపూర్వే ఈరోజు ఇదంతటి కారణం, అసలు ఇదంతా చేసింది అపూర్వే అనేసరికి ఒక్కసారిగా భూమి ఇక కోపంతో రగిలిపోతూ ఉంటుంది. అంటే ఈ రోజుకి నీకు ఇలా చేసింది ఇక అపూర్వన, వదిలిపెట్టా అని చెప్పేసి వెంటనే అక్కడి నుంచి కోపంతో గగన్ నిజంగానే కళ్ళలో జరిగినట్టు యాజ్ ఇట్ ఈజ్ మళ్ళీ జరుగుతూ ఉంటుంది. వెంటనే గగన్ ఇక రివాల్వర్ తీసుకొని వెళ్ళిపోతాడు. అదే సమయానికి ఇక అపూర్వ చాలా కంగారు పడిపోతుంటుంది. రత్న గురించి నిజం బయటపడితే నా గురించి కూడా బయటపడుతుందని చెప్పేసి కంగారు పడుతూ ఉంటుంది. ఈలోపు అపూర్వ అని చెప్పేసి గట్టిగా పిలుస్తుండగా హాల్లోకి వస్తారు. హాల్లోకి వచ్చేసరికి శరత్ చంద్ర అందరు కలిసి, ఏరా ఎంత ధైర్యం నా ఇంట్లో అడుగుపెట్టి నా భార్యనే పేరు పెట్టి పిలుస్తున్నావు, ఇక ఎంత ధైర్యం రా అని చెప్పేసి ఈ విధంగా అంటుండగా, ధైర్యం కాదు, నేను నిజం చెప్తే తనని ఏకంగా ప్రాణాలే తీస్తావు, ఏంట్రా నిజం? ఇక ఒక్కసారిగా అపూర్వ కంగు తింటుంది. వీనికి నిజం తెలిసినట్టుంది, అంటే శారద నిజం చెప్పినట్టుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఈలోపు నిజం చెప్పడం కాదు, ఈ అపూర్వ శోభాచంద్రను చంపింది, ఆ సాక్ష్యం మా దగ్గర ఉంది, ఆ సాక్ష్యం బయట పెడుతుండగా అపూర్వ మా అమ్మను చంపడానికి రౌడీలను పంపించింది అనేసరికి ఒక్కసారిగా శరత్చంద్ర షాక్ అయిపోతాడు. మరి నిజంగా బయటపడ్డ తర్వాత శోభాచంద్ర మీద అటాక్ చేసింది అపూర్వ అని తెలిసిన తర్వాత శరత్చంద్ర అపూర్వను ఏం చేయబోతున్నాడు? భూమి ఎలాగైనా ఇక అపూర్వ తన తల్లిని చంపినందుకు భూమి ఏం చేయబోతుంది? ఇదంతా తెలుసుకోవాలనుకుంటున్నారా? అప్కమింగ్ రివ్యూలో రిలీజ్ చేస్తా, మీరు అస్సలు మిస్ కావద్దు. లైక్ చాలామంది మర్చిపోతున్నారు, లైక్ మాత్రం అస్సలు మర్చిపోకుండా ఒక చిన్న లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ అగైన్, థ్యాంక్ యూ సో మచ్. అలా